వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చింతగింజలు ఎంతుంటే మా ఫ్రెండ్ రష్మి వచ్చేసి ఏం చేస్తున్నావు ఏంటి అని అడిగిందనమాట. అయితే నేను చింతగింజలు ఎంచుతున్నాను, అవి ఏంటి, వీటిని ఎంచుకొని ఏం చేస్తామని మా ఫ్రెండ్ షాకింగ్గా అడిగింది. అదేంటి నీకు తెలీదా వీటిని తింటారని చెప్పేసి అయితే నేను అడిగాను. అవును, చాలా రోజుల నుంచి తింటున్నావు, ఎందుకు, వీటితో యూజెస్ ఏంటని మా ఫ్రెండ్ అయితే అడిగింది. అయితే మా ఫ్రెండ్కి నేనైతే చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీటి వల్ల యూజెస్ ఏంటి, నేను ఎందుకు తింటాను, ఎలా తింటాను, ఇంకా వీటితో ఏమేమి చేయొచ్చు అనేవన్నీ మీకు కూడా షేర్ చేసుకుంటాను. మా రష్మికి చెప్తుంటే నాకు ఐడియా వచ్చింది, ఎవరో రష్మి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారేమో తెలియని వాళ్ళని చెప్పేసి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను. అయితే చింతగింజల వల్ల చాలా యూజెసే ఉన్నాయి. ఇలా పెనం పైన ఎంచుకొని తినడం వల్ల యూజెస్ ఉన్నాయి. ఇంకా ఫేస్ ప్యాక్ పెట్టుకోవచ్చు, చాలా యూజెస్ ఉన్నాయి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా యూజ్ అవుతుంది, చాలా మంచిది. తింటే రోజు ఇలా చేసుకొని తినాలి. నేనైతే మామూలుగా ఇలానే తినేస్తాను. కొందరేమో ఇంకా చాలా టైప్స్ అయితే వీటిని తినొచ్చండి. ఎలా తినాలనేది చెప్తాను. ఇంకా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే నేను మాట్లాడేది అక్కడ ఏది వినపడట్లేదు, నేను ఆ చింతగింజల్ని పెనం మీద కలుపుతున్న సౌండే వస్తుంది, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అయితే చింతగింజల్ని చాలామంది చాలా రకాలుగా తింటారు, కొందరికైతే తెలీదు. అయితే దీన్ని ఎలా తినొచ్చు అంటే నార్మల్గా పెనం మీద వేసుకొని అది బాగా హీట్ చేసేసుకొని మొత్తం బాగా వేపుకోవాలి. బ్లాక్ కలర్ అయిపోవాలి. బ్లాక్ అయిందని చెప్పి మాడిపోయిందని అయితే అనుకోవద్దు, అది బాగానే ఉంటుంది. అలా వేపుకొని నార్మల్గా పైన పొట్టు తినేసి చల్లారిన తర్వాత డైలీ కొన్ని ఒక 5-6 తినాలి డైలీ, అంతకంటే ఎక్కువ తినొద్దు. ఇంకో విధంగా ఎలా తినొచ్చు అంటే ఇలానే వేపుకొని వాటర్లో నానబెట్టాలి, బాదం లెక్క. అయితే మనకి బాదం నైట్ నానబెడితే మార్నింగ్ కల్లా మెత్తగా అయిపోతుంది కదా, కానీ చింతగింజలు అట్లా కాదు. అట్లీస్ట్ 2 days అయినా అవి బాగా నానాలి వాటర్లో. అట్లీస్ట్ 1 day అయినా మార్నింగ్ నానబెడితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి. అలా బాదం లెక్క ఇలా నానబెట్టుకొని కూడా తినొచ్చు. అది పచ్చివి కాదు, ఇలా పెనం మీద వేసి దాన్ని నానబెట్టుకొని బాదం లెక్క తినాలి. అయితే ఈ చింతగింజలు ఎవరు తినొద్దంటే డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం తినొద్దు. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. కానీ డైజెస్టివ్ ప్రాబ్లం అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం తినొచ్చు, కానీ డైలీ ఒక 2 or 3, అంతకంటే ఎక్కువైతే తినొద్దు. నార్మల్గా అయితే డైలీ ఒక 5-6-7 వరకైనా తినొచ్చు, నో ప్రాబ్లం. దీన్ని తినడమే కాదు, డ్రింక్ లెక్క కూడా చేసుకోవచ్చు. అయితే డ్రింక్ ఎలా తయారు చేయాలంటే సేమ్ ఇలానే పెనం మీద ఎంచుకొని దాన్ని అట్లీస్ట్ 3 days వరకైనా నానబెట్టాలి. చింతగింజల్ని 3 days నానబెట్టిన తర్వాత ఆ పొట్టు అయితే ఏది ఉంటుందో ఆ పొట్టు మొత్తం పోతుంది, దానిపైన మొత్తం తీసేసి లోపల వచ్చే వైట్ కలర్ ఉంటుంది కదా, ఆ వైట్ గింజని ఎండలో బాగా ఎండబెట్టాలి, గట్టిగా అయిపోవాలి. ఆ తర్వాత ఆ చింతగింజలని పౌడర్ చేసుకోవాలి, అంటే మిక్సీ పట్టేసుకొని మొత్తం పౌడర్ చేసేసుకొని డైలీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్, అంటే మరీ అంత వేడి కాదు, నార్మల్గా గోరువెచ్చగా ఉన్న వాటర్లో 1 స్పూన్ పొడి వేసేసుకొని అదే చింతగింజల పౌడర్ వేసుకొని అందులో నిమ్మకాయ కలుపుకొని తాగేయండి. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది. స్టమక్లో నొప్పి, స్టమక్లో పురుగులు అంటారు కదా చిన్నప్పుడు, బలపాలు అవి ఇవి తిని క్రిముల్స్, బ్యాక్టీరియాస్ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా చచ్చిపోతాయి, చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇది తినడానికే కాదు, బాడీలో ఉన్న లోపల బ్యాక్టీరియాని చంపడానికే కాదు, మన ఫేస్ని కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు, ఫేస్ గ్లోని కూడా పెంచుకోవచ్చు. అయితే చింతగింజలతో ఫేస్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, న్యాచురల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ నేను ఇంతకుముందు డ్రింక్ కోసం ఎలా అయితే రెడీ చేసుకోవాలని చెప్పానో పౌడర్, ఇది కూడా అలానే రెడీ చేసుకోవాలి. అండ్ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలంటే ఒక 1 teaspoon మీరు ఈ చింతగింజల పౌడర్ తీసుకుంటే అందులో ఒక 1/2 teaspoon పసుపు వేసుకొని రోజ్ వాటర్ ఇంకా లెమన్ జ్యూస్ కొంచెం వేసుకొని అది అప్లై చేసుకోవాలి ఫేస్ మీద. వీక్లీ వన్స్ చేసినా చాలా బాగా పనిచేస్తుంది. ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, పింపుల్స్ని చంపుతుంది అండ్ డల్నెస్ని తగ్గిస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇది చింతగింజల స్టోరీ అన్నమాట. ఇంత యూజ్ అవుతుంది చింతగింజలు, అందుకే నేనైతే డైలీ తింటాను. మ్యాక్సిమం నేనైతే తినడానికే ట్రై చేస్తాను. నేనైతే డైలీ ఒక 7 to 8 అయినా తింటాను కంపల్సరీ, చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే మిస్ అవుతాను. కొరకలేని వాళ్ళు బాదం లెక్క నానబెట్టుకొని తినొచ్చు. మరీ
అంత ఈ హార్డ్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు పౌడర్ లెక్క చేసుకొని వాటర్లో కలుపుకొని తాగండి. దీనివల్ల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ మాత్రం పక్కా తగ్గుతుంది. చింతగింజలతో ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయండి. ఈ వీడియో అయితే ఇంతే, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. ఇంకా బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.